నమస్తే. నాసిక్‌లోని నిదా ఖాన్ అనే ఒక అమ్మాయి టీసీఎస్ కంపెనీలో వర్క్ చేస్తుంది హెచ్ఆర్‌గా. అయితే తన నిధులు నిర్వహించాల్సిన టైంలో తోటి ఉద్యోగులను మత మార్పిడి అవ్వాలని చెప్పేసి ఇబ్బంది పెడుతుంది. మా మతం గొప్పది, మా దేవుడు గొప్పవాడు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు, మీ దేవుడు చిన్నవాడు అని చెప్పేసి ఒక చులకనగా చూడడము. దాదాపు ఒక 20-30 మంది ఉద్యోగులను డైలీ వేధించడము మత మార్పిడి కోసం. ఈ రిలీజియన్ కన్వర్ట్ అవ్వడం అనేది చాలా క్రైమ్ అండి. ఎవరి మతం వాళ్ళకి గొప్పది, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. ఎవరు ఏ కులంలో ఉన్నా కూడా వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. ఎదుటివారి మతం యొక్క దేవుళ్ళని మనం గౌరవించాలి. అంతేగాని మా మతంలోకి కన్వర్ట్ అవ్వండి అని చెప్పేసి ఫోర్స్ చేయడం కూడా చాలా క్రైమ్. సో ఈ నిదా ఖాన్ అనే అమ్మాయిని కూడా తోటి ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అమ్మాయిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇది బాగా ట్రెండ్ అయిపోయింది ఈ మధ్యన. లవ్ జిహాద్, ముక్కు మొహం తెలియని ఒక అబ్బాయి వేరే దేశం నుంచి వచ్చి మన దేశంలో ఉండి అమ్మాయిలను మభ్యపెట్టి మోసం చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మెల్లగా మత మార్పిడి చేయించుకొని వెళ్ళిపోవడం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. న్యూస్ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక అవేర్నెస్ రావాలని చెప్పేసి చెప్తున్నాను. చుట్టుపక్కల ఎవరైనా మత మార్పిడి విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా పోలీసులకైతే ఫిర్యాదు చేయండి. సో ఈ నిదా ఖాన్ అనే అమ్మాయిని అయితే కంపెనీ అయితే డిస్మిస్ చేయడం జరిగింది, స్పాట్ రిజిగ్నేషన్. సో మాకేం సంబంధం లేదు అని చెప్పేసి కంపెనీ వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఆయన మినిమం కామన్ సెన్స్ కదండి మత మార్పిడి విషయంలో. ప్రజెంట్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇంక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆమె వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడ్డారా, ఇంకేమైనా మనస్తాపానికి గురయ్యారనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో మరిన్ని కొత్త అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ.